స్థిరంగా ఉండేది భాష. ఇలా పాయలు పాయలుగా విడి మార్పులు చెందేది యాస. ఇంకొకటి ఏంటంటే మరికొన్ని ఆక్టోపస్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. ఆక్టోపస్ అనే ఒక జీవి ఉంటుంది సముద్రంలో. అదొక రకమైన జీవి. ఆక్టా అంటే 8 అని అర్థం. దానికి 8 పాదాలు ఉంటాయి అన్నమాట, టెంటికల్స్. మన అలోవెరా మొక్కలాగా ఉంటుంది అది. అవి ఆ 8 కాళ్ళతోటి రెక్కలతోటి అన్ని జీవుల్ని తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది. అందుకని ఎవరైనా పక్క వాళ్ళని ఆక్రమించి తనలోకి లాగేసుకోవాలనేటువంటి మెంటాలిటీ ఎవరికైనా ఉంటే వాళ్ళని ఆక్టోపస్ సైకాలజీ అంటారు. అర్థమైందా? అలా కొన్ని భాషలకు కూడా సైకాలజీ ఉంటుంది. భాషలకు కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ భాషల్ని ఉచ్చరిస్తున్న వాళ్ళ యొక్క సైకాలజీ అది. ఇప్పుడు నేను తెలుగు వాడిని, ఆ భాష మాట్లాడేవాడికి ఒక సంస్కృతి ఉంటుంది. ఎవరైతే కొంతమంది ఒక మతాన్ని తీసేసి మా మతాన్నే వ్యాప్తి చేయాలనే ఒక ఉద్దేశం భావజాలం ఉంటుందో, అట్లాగే వాళ్ళ భాషను తీసేసి వాళ్ళ స్థానంలో మా భాషనే